హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను జొన్నపిండితో దోశ అయితే చేశానండి. ఇందులోకి వచ్చేసి నేను కొబ్బరి కారం అయితే చేశాను అండ్ పల్లీల చట్నీ కూడా చేశానండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. దీన్ని ప్రిపరేషన్ ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాం. ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నానండి. జొన్నలు అయితే నీట్గానే ఉన్నాయన్నమాట. ఒక గ్లాసు జొన్నలకి అదే గ్లాస్తో నేను హాఫ్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. ఒక 4 స్పూన్స్ అటుకులు కూడా తీసుకున్నానండి. వీటి రెండింటిని నీట్గా వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, హాఫ్ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, వీడియో చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలాగ జొన్నలు తీసుకొని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి 7 అవర్స్ అయితే అలాగే నానబెట్టేశాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. చూస్తున్నారా, ఇలాగ అటుకులు కూడా దాంట్లో యాడ్ చేశానండి. ఇవన్నీ నీట్గా వాష్ చేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎక్కువగా రైస్నే ప్రిఫర్ చేస్తామండి, కానీ రైస్ అయితే హెల్త్కి అంత మంచిదేం కాదు కదా. కానీ అందరికీ తెలుసు, కానీ రైస్ని అయితే మనం వదలలేము. సో వీక్లీ 3 టైమ్స్ కూడా ఇలాగ జొన్నలతో కానీ రాగులతో కానీ కొంచెం ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. చూస్తున్నారా, స్మూత్గా వచ్చింది పిండి అయితే, ఎందుకంటే సోక్ చేసాం కాబట్టి చాలా స్మూత్గా వచ్చింది. అలాగే రెండింటిని మిక్స్ చేశానండి గ్రైండ్ చేసుకొని. ఈ బ్యాటర్ని అయితే ఇలాగే మినపప్పు అటుకులు కూడా తీసుకున్నాం కదా, అవి కూడా నీట్గా గ్రైండ్ చేసేసుకొని ఇందులో మిక్స్ చేసేసానండి నీట్గా. ఇది రాత్రంతా అలాగే ఉంచేసేయాలి కదా. మనం ఎలా దోసపిండి అయితే కలుపుకుంటామో అలాగే దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఉంచేసేయాలి. చూసారా, ఫార్మేషన్ అయితే మార్నింగ్ కల్లా నీట్గా వచ్చేసిందండి. దోశ కూడా చాలా బాగా వచ్చిందనమాట. నేనైతే అతుకుంటుందేమో అని అనుకున్నాను, కానీ నీట్గా అయితే వచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా అయితే మనం వీక్లీ 3 డేస్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయి దోశలు కూడా. ఇందులో మన ఇష్టం అండి కాంబినేషను. నేనైతే వేరుశనగపప్పు చట్నీ చేశాను, కొబ్బరి కారం అయితే చేశాను. చాలా బాగుందనమాట. టేస్ట్ కూడా ఒకసారి మీరైతే ట్రై చేయండి. కొబ్బరి కారం కూడా ఎలా చేయాలనేది ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.